వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీన్ దయాల్ నగర్ బ్రిడ్జ్ ఎత్తి పెంచే పనులపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. RUB పనులను పరిశీలిస్తూ పనులు మందకోడిగా సాగుతుండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. శివనగర్లో RUB నిర్మాణం వల్ల ఇల్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని అక్కడ ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని మరియు ఫతేనగర్ డివిజన్ ని కావాలని మూడు ముక్కలు చేసిందని, దీనివల్ల ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలన్నా అధిక ఖర్చుతో పాటు సమయం వృధా అవుతుందని, ఇది ప్రజలను ఇబ్బంది గురిచేసి చర్య అని ఎమ్మెల్యే అన్నారు. ఏదైతే ఫతేనగర్ డివిజన్లో మేజర్ ఉన్నటువంటి సమస్య నాలా సమస్య. ఈ నాలా అనేటటువంటిది 3 ఏళ్ళ కింద 103 కోట్లు శాంక్షన్ చేసి, రిటర్నింగ్ వాళ్ళు బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, కాంట్రాక్ట్ అలాట్ చేసి అన్నీ చేసినప్పుడు కొద్ది భాగము మన భరత్నగర్ కాలనీలో ఒక పక్క ఒక 100 మీటర్ల దూరం అంతా వేసి వదిలిపెట్టేశారు. ఇక్కడ బ్రిడ్జు దీనిదాల బ్రిడ్జు 8.5 కోట్ల బ్రిడ్జు హైట్ లేపాలి, హైట్ లేపకపోతే ఇండ్లని మునిపోతాయని ఆ రోజు నేను ఇన్స్పెక్షన్ చేసి అది శాంక్షన్ చేశాను. ఇప్పటివరకు గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు. 2 ఫతేనగర్ బ్రిడ్జు 70 కోట్లు, అండర్ పాస్ ఖైతాన్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ అదొక 40 crores. నేను శ్రీనివాస్ యాదవ్ గారు, KT రామారావు గారు దాన్ని ఫౌండేషన్ వేసి దాన్ని శాంక్షన్ చేసి సుమారు 3.5 ఏళ్ళు అయింది. రైల్వే పర్మిషన్ ఇప్పించాం. ఇప్పుడు చూస్తే రైల్వేలో కూడా అది కంప్లీట్ చేసి దగ్గర కట్టారు. అంటే పట్టించుకోక ఒక ఆఫీసర్ ఇప్పుడు ఇంత పెద్ద భయంకరంగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు, మంత్రి, జిల్లా మంత్రి కానీ, నేను జిల్లా మంత్రికి ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిన లెటరు, ఒక 10 లెటర్లు ఇచ్చిండు వచ్చి 2 ఏళ్ళల్లో. అది ఏదైతే ఫతేనగర్లో నష్టపోవాలనుకుంటున్న 72 మంది ఉన్నదో షాపు మెయింటైన్ చేయాలో వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళు పక్క జరుగుతారు, దాన్ని వర్క్ స్టార్ట్ చేయండి, ట్రాఫిక్ సమస్య తీరుతుంది అంటే దాని గురించి పట్టించుకున్న పాపాన నాదుడే లేడు. ముఖ్యమంత్రి అయితే అసలు పట్టించుకోడు. ఆయన ఎంపీ ఉన్నప్పుడే కదా ఇనాగ్రేషన్ చేసింది, ఆయన పేరు కూడా ఉంది దాని మీద, ఆ నోటి మీద. ఈ రెండింటి నుంచి పోరాడి 3 ఏళ్ళ దగ్గరికి వచ్చింది. కనీసం విజిట్ కూడా చేయరు. ఇక బీజేపీ వాళ్ళు చూస్తే మా ఫోటోలు కాల పెడతారు, మా బొమ్మలు పెట్టి. ఈ బీజేపీలో పరిస్థితి అట్లుంది ఫతేనగర్లో. వాళ్ళకి అది ఆశ్చర్యం ఉంది. ఫతేనగర్ బ్రిడ్జు అనేది నేను తెచ్చిన, మా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చింది. ఎవరి పోరాడాలి వీళ్ళు? కాంగ్రెస్ మీద పోరాడాలి. కాంగ్రెస్ మీద పోరాడాలి వీళ్ళు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు మంచిగా అయిపోయి మాలా తిడుతున్నారు. గవర్నమెంట్ మంది ఉందా? నిధులు ఇచ్చినాం, శాంక్షన్ చేసినాం, అన్నీ చేసినాం. అది వాళ్ళకి చేత కాదు. అదేవిధంగా మంచినీళ్ళు, మేము 20,000 లీటర్ల మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు ఏదైనా బిల్లులు ఇస్తున్నారు, 70,000 80,000 రూపాయల బిల్లులు ఇస్తున్నారు. మేము ఫ్రీ ఇచ్చినాం వాటర్, ఇంటింటి మంచినీళ్ళు ఇచ్చినాం, బాలనగర్ ఫతేనగర్ బ్రిడ్జ్ కట్టించినాం. ఇన్ని కట్టించినాక కూడా నీళ్ళు వెళ్ళని చేతలేనటువంటి ప్రభుత్వం ఉంటే మేము పెద్ద శుద్ధపూసలో మేము నీళ్ళు ఇస్తున్నాం హైదరాబాద్ అని చెప్పుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇది ఒక బాధాకరం. ఎక్కడ పబ్లిక్ పోయినా మంచినీళ్ళు అడుగుతున్నారు. అది ఎప్పుడు లేదు. 10 ఏళ్ళ మంచినీళ్ళ సమస్య ఈ 2 నెలలు స్టార్ట్ అయిపోయింది. కొండపోశంలో నీళ్ళు లేవా? మల్లన్న సాగర్లో నీళ్ళు లేవా? కొండపోశంలో 16 TMCల నీళ్ళు, 14 TMCల నీళ్ళు ఉన్నాయి. మల్లన్న సాగర్లో 52 TMCలు ఉంటాయి, 40 TMCల నీళ్ళు ఉన్నాయి. అవి ఏ చేత కాదు, హైదరాబాద్ ఏ చేత కాదు. మాకు ఉన్నటువంటి ట్యాంకులు కట్టాం బాలనగర్ ఫతేనగర్కి, ఆ దానికి నీళ్ళు ఇవ్వని చేత కాదు. మహిళలకు 4,000 ఇస్తాను, పింఛన్ ఇయ్యరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు. 2,500 ఇస్తాను, 2,500 ఇయ్యరు. ఇంటికి 5 లక్షలు ఇస్తామని అది మోసం చేసిరు. బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్యం అని చెప్పి తులం బంగారం అది మోసం చేసిరు. ఏ ఒక్క వరకు చేయకుండా, ఏం చేయకుండా ప్రజల మబ్బ పెట్టి అన్నిటికన్నా దుర్మార్గం ఏం చేశారు అంటే మా కాన్స్టిట్యూన్సీని, మా కూకట్పల్లి ప్రజల్ని, మా ఫతేనగర్ ప్రజల్ని, మా ఫతేనగర్ ప్రజలు మా బేగంపేటలో పోవాలంటే ఇలా మున్సిపల్ అంటే ఏడికి వెళ్ళాలి? ఉప్పల్కి వెళ్ళాలి. ఇలా ఈడ ఉండి ఒక ముసలామె పోయి ఒక పెద్ద అవ్వ తాత పోయి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఉప్పల్ పోయి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా? వాళ్ళు ఆటో కార్డ్స్ ఎంత అవుతుంది? ఏడికే బతుకుతారు, ఏడికే ఉంటారు. ఫతేనగర్లో వాడావి తీసుకుపోయి నువ్వు ఉప్పల్లో పెట్టావు, 3 ముక్కలు చేసావు. బేగంపేట తీసుకుపోయి బేగంపేట సగం తీసుకుపోయేసాము, హైదరాబాద్లో కలిపావు. మా ఫతేనగర్ని బాలనగర్ని బోన్పేలు తీసుకుపోయేమో ఉప్పల ఆఫీస్కి మల్కాజ్గిరి కలిపావు. కుక్కడపల్లి 5 డివిజన్లు తీసుకుపోయేసేమో సెలింగంపల్లి హైదరాబాద్లో కలిపావు.
మూడు కార్పొరేషన్లు చేసి హైదరాబాద్ ఉన్న కుక్కడపల్లి కాజా 3 ముక్కలు చేసి మా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా వినబడుతుంది. ప్రజలకు ఎన్ని కష్టాలు పెట్టాలనో అన్ని కష్టాలు 3 ఏళ్ళు పెడుతున్నావు. ఒక్క 10 రూపాయల పైసలు ఇచ్చినటువంటి ఆలోచన మీకు లేదు. అన్ని అబద్ధాలే, నోట్లకి వెళ్తే అబద్ధాలే, పార్టీ మాట్లాడిన అబద్ధాలే, ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలే, ఇది చేసినాం అది చేసినాం. మా పద్దెనారుకి ఏం చేసి చెప్పానండి? ఒక్క పైసా పని 2.5 ఏళ్ళ ఒక్క పైసా పని హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఈ గ్రేవాడ్ చేసినాం, ఈ ట్యాంక్ కట్టాం, ఈ నీళ్ళు ఇచ్చాం, ఈ బ్రిడ్జ్ చేసినాం. మేము చేసినటువంటి ఏవైతే బ్రిడ్జులు శాంక్షన్ చేసి టెండర్ వేసి ఆ రైల్వే పర్మిషన్ ఇచ్చినాక అవి ఓన్లీ దాన్ని తీయమంటే దాన్ని వర్క్ స్టార్ట్ చేయమంటే చేతలైనటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉంది. 18 నెలల్లో బాలనాడు బ్రిడ్జ్ కట్టినా నేను. పద్దెనగర్ 100 కోట్లు పెట్టేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన, వాటర్ ట్యాంక్ కట్టించిన, పింఛన్లు 12,000 మంది కొత్త పింఛన్లు కావాలంటే ఎలక్షన్ల ముందు 4 ఏళ్ళ ముందు ఇలా పింఛన్లు ఇచ్చిన, బతుకమ్మ పండుగ వచ్చినంటే చీరలు ఇచ్చినాం. ఇలా చీరలు లేవు, బతుకమ్మ పండుగ చీరలు లేవు, రంజాన్ పండుగ బట్టలు లేవు, అదేవిధంగా కైసల పండుగ సాలకు లేవు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా మా కుక్కడపల్లి ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. ఖచ్చితంగా మా కుక్కడపల్లి ప్రజల ఉసురు మీకు ముడుతుంది. మనం 3 ముక్కలు చేసావు, ఎక్కడనో తీసుకుపోయి 20-30 కిలోమీటర్ దూరంలో ఆఫీస్ పెట్టావు, వదిలిపెట్టేది లేదు. మేము వచ్చిన తర్వాత మాకున్నటువంటి కుక్కడపల్లి కాన్షియన్స్ ఏదైతే పాతది ఉందో ఒకటే దగ్గర మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, ఇది క్యాన్సిల్ చేస్తాం, ఒకటే దగ్గర పెడతాం. ఖచ్చితంగా ఈ 3 డివిజన్లను రద్దు చేపిస్తాం, అన్నీ ఒకటే సర్కిల్ ఆఫీస్ పెడతాం. కుక్కడపల్లి కాన్షియన్స్ సంబంధించినటువంటి కాన్షియన్స్కి ప్రజలు ఒకటే దగ్గర పెట్టే విధంగా నేను బాధ్యత తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.